5 టీ20ల సిరీస్లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈరోజు రాత్రి 7 గంటలకు కోల్కతాలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య నమోదైనటువంటి టీ20 ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండు జట్ల మధ్య అంటే ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 24 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అందులో 13 మ్యాచ్లలో ఇండియా గెలవగా 11 మ్యాచ్లలో ఇంగ్లాండ్ గెలుపొందింది. అంటే ఇంగ్లాండ్ పైన ఇండియాదే కాస్త పైచేయిగా ఉందన్నమాట. ఇక ఇరు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్లలో అత్యధిక స్కోరు 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు. ఈ స్కోర్ని అహ్మదాబాద్లో 2021లో ఇండియా ఈ స్కోర్ను సాధించింది. అంటే హైయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు నమోదైనటువంటి హైయెస్ట్ స్కోరు ఒక ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ అన్నట్టు. అది ఇండియా 2021లో అహ్మదాబాద్లో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోరు ఇదే. ఇక ఈ రెండు జట్ల మధ్య నమోదైనటువంటి లోయెస్ట్ స్కోర్ వచ్చేసి కేవలం 80 పరుగులు మాత్రమే. 2012లో ఇంగ్లాండ్ జట్టు 80 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఇండియాకు అత్యల్ప స్కోర్ వచ్చేసి 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు. ఇది ఇంగ్లాండ్ పైన టీ20లలో ఇండియా లోయెస్ట్ స్కోరు. ఇక భారీ విజయం విషయానికి వచ్చినట్లయితే 2012లో ఇంగ్లాండ్ పైన ఇండియా 90 పరుగుల తేడాతోటి గెలుపొందింది. అంటే ఇంగ్లాండ్ 90 పరుగుల తేడాతోటి ఓడిపోయింది. సో ఇది ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్లలో భారీ విజయం. 2012లో ఇండియా ఇంగ్లాండ్ పైన 90 పరుగుల తేడాతోటి గెలుపొందింది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్లో ఒక బ్యాటర్ యొక్క హైయెస్ట్ స్కోర్ విషయానికి వచ్చినట్లయితే ఒక మ్యాచ్లో అంటే ఒక ఇన్నింగ్స్లో ఒక బ్యాటర్ యొక్క హైయెస్ట్ స్కోర్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమోదు చేశాడు. 2022లో ఇంగ్లాండ్ పైన సూర్యకుమార్ యాదవ్ 117 పరుగులు చేశాడు. ఇది ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో ఒక బ్యాటర్ యొక్క హైయెస్ట్ స్కోరు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అత్యధిక స్కోర్ చేసినటువంటి వ్యక్తి కింగ్ కోహ్లీ. సో కింగ్ కోహ్లీ 21 మ్యాచ్లు ఆడి 648 పరుగులు చేశాడు. ఇది బైలేటరల్ సిరీస్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఒక బ్యాటర్ చేసినటువంటి హైయెస్ట్ స్కోరు. విరాట్ కోహ్లీ 21 మ్యాచ్లు ఆడి 648 పరుగులు చేశాడు. ఇక అత్యధిక స్ట్రైక్ రేట్ విషయానికి వచ్చినట్లయితే ఆ ఘనత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్కి దక్కింది. 186.04 స్ట్రైక్ రేట్ తోటి మరి టీ20లలో పరుగులు చేశాడు ఇంగ్లాండ్ పైన యువరాజ్ సింగ్. సో కెరియర్లో మొత్తంగా ఇంగ్లాండ్ పైన 100కు పైగా పరుగులు చేసినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యువరాజ్ సింగ్దే హైయెస్ట్ స్ట్రైక్ రేటు 186.04. అంటే ప్రతి 100 బాల్కి 186 పరుగులు చేశాడు ఇంగ్లాండ్ పైన టీ20లలో యువరాజ్ సింగ్. ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్లలో సెంచరీలు చేసినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ 100 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అదేవిధంగా కేఎల్ రాహుల్ 101 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ 117 పరుగులు చేశారు. వీరు ముగ్గురు మాత్రమే సెంచరీలు చేయడం జరిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఒక్కరు కూడా ఇప్పటివరకు టీ20లలో ఇండియా పైన సెంచరీలు చేయలేదు. 3 సెంచరీలు నమోదైతే 3 సెంచరీలు కూడా ఇండియన్ బ్యాటర్లే చేశారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఇక అత్యధిక అర్ధశతకాలు అంటే హాఫ్ సెంచరీలు చేసినటువంటి రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది. మొత్తం 21 మ్యాచ్లో ఆడినటువంటి విరాట్ కోహ్లీ 5 సార్లు 50+ స్కోర్లు సాధించాడు ఇంగ్లాండ్ పైన టీ20లలో. సో హైయెస్ట్ హాఫ్ సెంచరీస్ వచ్చేసి విరాట్ కోహ్లీ 21 మ్యాచ్లలో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్లో హైయెస్ట్ సిక్సర్లు బాదినటువంటి ప్లేయరు ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్. జోస్ బట్లర్ 21 సిక్సర్లు కొట్టి ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 మ్యాచ్లలో హైయెస్ట్ సిక్సర్లు కొట్టినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టిస్తే ఇండియా నుంచి విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 19 సిక్సర్లు కొట్టాడు ఇంగ్లాండ్ పైన ఇంటర్నేషనల్ మ్యాచ్లలో. అఫ్కోర్స్ విరాట్ కోహ్లీ ఇప్పటికే రిటైర్ అయ్యింది కాబట్టి ఆ సిక్సర్ల సంఖ్య పెరిగే అవకాశం లేదు. అయితే జోస్ బట్లర్ ప్రస్తుతం కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. 21 సిక్సర్లు కొట్టాడు ఇప్పటివరకు ఇండియా పైన టీ20 ఇంటర్నేషనల్లో. సో విరాట్ కోహ్లీ 19 సిక్సర్లతోటి 2వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఒక మ్యాచ్లో అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్టయితే తొలి 2 స్థానాలలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగే ఉన్నాడు. 2007లో అంటే అప్పుడు టీ20 వరల్డ్ కప్ జరిగింది కదా, ఆ టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో యువరాజ్ సింగ్ ఆ మ్యాచ్లో ఏకంగా 362.50 స్ట్రైక్ రేట్ తోటి పరుగులు సాధించడం జరిగింది. అదే యువరాజ్ సింగ్ 2017లో ఇదే ఇంగ్లాండ్ మీద 270 స్ట్రైక్ రేట్ తోటి పరుగులు సాధించడం జరిగింది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి టీ20 సిరీస్లో ఒక సిరీస్లో అత్యధిక పరుగులు సాధించినటువంటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ
ఇప్పటివరకు రికార్డు కొనసాగిస్తున్నాడు. 2020-21లో జరిగినటువంటి సిరీస్లో 5 మ్యాచ్లు ఆడినటువంటి విరాట్ కోహ్లీ ఆ సిరీస్లో 231 పరుగులు చేశాడు. ఆ విధంగా రెండు జట్ల మధ్య జరిగినటువంటి బైలేటరల్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించినటువంటి బ్యాటర్గా విరాట్ కోహ్లీ ప్రస్తుతం కొనసాగుతున్నాడు. మరి ఇప్పుడు కూడా 5 T20ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్లో ఏ బ్యాటర్ అయినా ఈ 231 పరుగుల దాటి అంటే విరాట్ కోహ్లీ యొక్క రికార్డును చెరిపేస్తారేమో చూడాలి. ఇక ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి T20 మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఉన్నాడు. 16 మ్యాచ్లు ఆడినటువంటి క్రిస్ జోర్డాను 24 వికెట్లు తీసి ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లలో T20 మ్యాచ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక మన దేశం నుంచి విషయానికి వచ్చినట్టయితే యజువేంద్ర చాహల్ 11 మ్యాచ్లలో 16 వికెట్లు తీసి మరి ఇంగ్లాండ్ మీద T20లలో అత్యధిక వికెట్లు తీసినటువంటి భారత బౌలర్గా యజువేంద్ర చాహల్ నిలవడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే దురదృష్టవశాత్తు యజువేంద్ర చాహల్ ఇండియన్ టీంలో అయితే లేడు. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 మ్యాచ్లో ఒక మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా 2 సార్లు ఘనత సాధించాడు హార్దిక్ పాండ్యా. 2018లో 2022లో ఈ ఫీట్ సాధించాడు. అంటే ఒక మ్యాచ్లో 4 వికెట్లు తీయటం అనేది 2 సార్లు సాధించాడు ఇంగ్లాండ్ పైన హార్దిక్ పాండ్యా. మరి ప్రస్తుతం హార్దిక్ పాండ్యా ఈ సిరీస్లో ఉన్నాడు కాబట్టి మరి తన వికెట్ల సంఖ్యను అదేవిధంగా మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ను కనబరుస్తాడేమో మనం చూడాలి. ఇక ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి T20 మ్యాచ్లలో ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసినటువంటి బౌలర్లు ఇద్దరున్నారు. ఇద్దరు కూడా ఇండియాకు చెందినటువంటి స్పిన్ బౌలర్లే. 2017లో యజువేంద్ర చాహల్ 25 పరుగులకు 6 వికెట్లు తీస్తే 2018లో కుల్దీప్ యాదవ్ 24 పరుగులకు 5 వికెట్లు తీయడం జరిగింది. ఆ విధంగా ఒక ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసినటువంటి ఘనతను యజువేంద్ర చాహల్ అండ్ కుల్దీప్ యాదవ్. అయితే ప్రస్తుతం యజువేంద్ర చాహల్ టీంలో లేడు. కుల్దీప్ యాదవ్ మాత్రం ప్రస్తుతము జరగబోయేటటువంటి సిరీస్లో ఉన్నాడు. మరోసారి ఆ ఘనతను కుల్దీప్ యాదవ్ సాధిస్తాడేమో చూడాలి. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో బౌలర్లలో బెస్ట్ ఎకానమీ రేట్ను రికార్డు చేసింది రవీంద్ర జడేజా. 2011లో జరిగినటువంటి మ్యాచ్లో 4 ఓవర్లు వేసినటువంటి రవీంద్ర జడేజా ఓవర్కి సగటున కేవలం 2.25 చొప్పున 9 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే బెస్ట్ ఎకానమీ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే, ఓవర్కి 2.25. అంటే టెస్ట్ మ్యాచ్లలో బౌలింగ్ వేసినట్టుగా ఆ మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు ఇచ్చాడు రవీంద్ర జడేజా. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్గా చెత్త రికార్డును స్టువర్ట్ బ్రాడ్ పేరిట లెక్కించుకోవడం జరిగింది. 2007లో జరిగినటువంటి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఆ మ్యాచ్లో కేవలం 4 ఓవర్లలోనే 60 పరుగులు సమర్పించుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. ఆ మ్యాచ్లోనే యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో అంటే స్టువర్ట్ బ్రాడ్ వేసినటువంటి ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే కదా. సో మొత్తంగా ఆ మ్యాచ్లో స్టువర్ట్ బ్రాడ్ 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకొని ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్లో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్నటువంటి చెత్త బౌలర్గా బ్రాడు తన పేరిట రికార్డును సృష్టించుకున్నాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఎక్కువ మందిని అవుట్ చేసినటువంటి కీపర్గా జోస్ బట్లర్, ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్కు ఎక్కువ మందిని అవుట్ చేసినటువంటి ఘనత దక్కుతుంది. 22 మ్యాచ్ల్లో 13 మందిని పెవిలియన్కి పంపాడు కీపర్గా జోస్ బట్లర్. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని 2వ స్థానంలో ఉన్నాడు. ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని 12 మందిని అవుట్ చేయడం జరిగింది. అంటే క్యాచ్ల ద్వారా కావచ్చు, స్టంపుల ద్వారా కావచ్చు. ఒక మ్యాచ్లో అత్యధిక మందిని అవుట్ చేసినటువంటి కీపర్గా మాత్రము ధోని తన పేరిట రికార్డు సృష్టించుకున్నాడు. 2018లో 5గురిని పెవిలియన్కి పంపాడు. క్యాచ్ పట్టడం ద్వారా కావచ్చు, స్టంప్ అవుట్ ద్వారా కావచ్చు, మొత్తంగా 5గురిని అవుట్ చేసినటువంటి కీపర్గా ధోని రికార్డు సృష్టించడం జరిగింది 2018లో. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో అత్యధిక క్యాచ్లు పెట్టినటువంటి రికార్డు మాత్రం విరాట్ కోహ్లీది. 21 మ్యాచ్లు ఆడినటువంటి విరాట్ కోహ్లీ 10 క్యాచ్లు బట్టి 10 మందిని అవుట్ చేయడం జరిగింది. సో అత్యధిక క్యాచ్లు పెట్టినటువంటి ఫీల్డర్గా మరి ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి T20 మ్యాచ్లలో హైయెస్ట్ క్యాచ్లు పెట్టినటువంటి ఫీల్డర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఒక సిరీస్లో అత్యధిక క్యాచ్లు అందుకున్నటువంటి రికార్డు ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉంది. 2020-21లో జరిగినటువంటి సిరీస్లో 5 క్యాచ్లు బట్టి మరి ఒక సిరీస్లో అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ఫీల్డర్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డులకు ఎక్కాడు. ఈ సిరీస్లో మరి ఆ రికార్డు ఏమైనా బ్రేక్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అత్యధిక భాగస్వామ్యం రికార్డు మాత్రము ఇంగ్లాండ్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్, జోస్ బట్లర్ది. 2022లో జరిగినటువంటి మ్యాచ్లో తొలి వికెట్కు అజేయంగా 170 పరుగులు జోడించారు వీరిద్దరు కలిసి, అలెక్స్ హేల్స్ అండ్ జోస్ బట్లర్. సో హైయెస్ట్ రికార్డు పార్ట్నర్షిప్ అన్నట్టు అది.
మొదటి వికెట్కు 170 పరుగులు జోడించారు. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లలో హయ్యెస్ట్ పార్ట్నర్షిప్ ఇదే. ఇక ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగినటువంటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఇండియాకు ఇప్పటివరకు ముగ్గురు కెప్టెన్గా వ్యవహరించారు. ధోని, కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ప్రస్తుతం జరగబోయేటటువంటి మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. కాబట్టి ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగినటువంటి T20 మ్యాచ్లలో కెప్టెన్ చేసినటువంటి 4వ భారత కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం రికార్డు సృష్టించబోతున్నాడు. ఇక ఇంగ్లాండ్కి చెందినటువంటి వాళ్ళు 5గురు కెప్టెన్గా వ్యవహరించారు. కాలింగ్వుడ్, బ్రాడ్, స్వాన్, మోర్గాన్ అండ్ జోస్ బట్లర్ ప్రస్తుతం కూడా కెప్టెన్గానే వ్యవహరిస్తున్నాడు. సో ఇవి ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య అంతర్జాతీయ T20 మ్యాచ్లలో నమోదైనటువంటి రికార్డులు. మరి ఇప్పుడు జరగబోయేటటువంటి సిరీస్లో, ఎందుకంటే ఈ సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రికార్డ్స్లో పలు రికార్డ్స్ బ్రేక్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏ రికార్డ్స్ బ్రేక్ అవుతాయో అని మీరు ఊహిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.